దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ మంచి బజ్ కనిపిస్తోంది. ఓవైపు హృతిక్ అభిమానులు, తెలుగు రాష్ట్రాల్లో సైతం హృతిక్ రోషన్కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం మనకు తెలిసిందే. అలాగే అటు ముంబై, ఇతర భాషల్లోనూ ఎన్టీఆర్కి భారీగా అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో పెద్ద బజ్ కనిపిస్తోంది. ఒకసారి కామెంట్స్ నేను చదువుతాను. వార్ ఎలా ఉంది అంటూ ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు 3 ఆప్షన్స్ ఇచ్చాం. సూపర్ హిట్, యావరేజ్, ఫ్లాప్ అంటూ 3 ఆప్షన్స్ ఇస్తే 91% మంది సూపర్ హిట్ అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. 92% మంది సూపర్ హిట్ అంటూ మనకి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆర్టీవీ అడిగినటువంటి వార్ 2 ఎలా ఉంది అనేటువంటి పోల్లో సూపర్ హిట్ అనే దానికి 92% పీపుల్ ఓటు వేస్తున్నారు. యావరేజ్ అంటూ 4% మాత్రమే అంటున్నారు. ఖచ్చితంగా ఇంకా సినిమా చూసుండకపోవచ్చు పూర్తిగా చాలామంది. అలాగే చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. మూవీ బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం. ఒకసారి నేను కామెంట్స్ చదువుతాను. తన్నీరు రవి కామెంట్ చేస్తున్నారు మూవీ బ్లాక్ బస్టర్ అంటూ. అలాగే జ్ఞాని కామెంట్ చేస్తున్నారు బీబీ వార్ 2 అంటూ కామెంట్ చేస్తున్నారు. మహేష్ యాదవ్ కామెంట్ చేస్తున్నారు సూపర్ మూవీ అంటూ. అలాగే కర్ణం కామెంట్ చేస్తున్నారు. కర్ణం వెంకటేశ్వర్లు సినిగిపోయింది అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే కోబ్రా కామెంట్ చేస్తున్నారు ఎన్టీఆర్ సూపర్ స్టార్ అంటూ. ఎన్టీఆర్ యాక్టింగ్, బీజిఎం, విఎఫ్ఎక్స్ సూపర్ అంటూ గోసుల కృష్ణ చైతన్య కామెంట్ చేస్తున్నారు. అలాగే కృష్ణ చైతన్య క్లైమాక్స్ సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మహేష్ కామెంట్ చేస్తున్నారు జై ఎన్టీఆర్ అంటూ. మరోవైపు రామ్ కామెంట్ చేస్తున్నారు బొమ్మ సూపర్ హిట్ అంటూ. సూపర్ హిట్ మూవీ, ఎన్టీఆర్ యాక్టింగ్, బ్లాక్ బస్టర్ అంటూ సుజాత సుజీ కామెంట్ చేస్తున్నారు. రమేష్ కామెంట్ చేస్తున్నారు బ్లాక్ బస్టర్ వార్ 2 జై ఎన్టీఆర్ అంటూ కామెంట్ చేశారు. అలాగే సి రంజిత్ కామెంట్ చేస్తున్నారు బొమ్మ సూపర్ అంటూ. సునీల్ ఎన్టీఆర్ కామెంట్ చేస్తున్నారు బొమ్మ బ్లాక్ బస్టర్, ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ అంటున్నారు. అతుల్ కామెంట్ చేస్తున్నారు అదిరిపోయింది భయ అంటున్నారు. అలాగే సత్యనారాయణ పెనుమల్లి కామెంట్ చేస్తున్నారు ఎన్టీఆర్ హృతిక్ చంపేశారు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలా మొత్తం మీద చాలామంది రామ్ కటారి కామెంట్ చేస్తున్నారు రమా కటారి జై ఎన్టీఆర్ అంటూ. బొమ్మ సూపర్ బ్రో అంటూ సమీర్ బాషా షేక్ కామెంట్ చేస్తున్నారు. ఇంకా మీ అభిప్రాయాలు పంచుకోండి. సినిమా ఎలా ఉంది, ఎలా ఉండబోతోంది, ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయబోతుంది అనే అంశానికి సంబంధించి మీరు కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను పంచుకోండి. రైట్. అలాగే ఇప్పుడు నేను ఒకసారి సినిమా బజ్ ఏ విధంగా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను. అంటే బుకింగ్స్ సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఒక్కసారి నేను బుక్ మై షో ఓపెన్ చేస్తాను. బుక్ మై షో ఓపెన్ చేసి సినిమా టికెట్స్ అసలు అవైలబుల్ ఉన్నాయా లేదా ఒక్కసారి మనకు చూస్తే అర్థమవుతుంది ఏ రేంజ్లో బుకింగ్స్ ఉన్నాయనేది. ఒకసారి ముందుగా తెలుగు చూద్దాం. వార్ 2కి తెలుగు బుకింగ్స్ చూద్దాం. ఒక్క షో కూడా అవైలబుల్ లేదు. కనీసం మనం చూడొచ్చు ఒక్కటంటే ఒక్క షో కూడా ఈరోజు అవైలబుల్ లేదు పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ బుక్ మై షో ఓపెన్ చేసి నేను నా ఫోన్లో మీకు చూపిస్తున్నాను. ఒక్కటంటే ఒక్క షో కూడా మనకు అవైలబుల్ లేదు. మొత్తం అన్ని షోస్ అన్ని స్క్రీన్స్లోనూ ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కనీసం ఒక్క షో కూడా అవైలబుల్ లేదని చెప్పాలి. అలాగే ఇవాళే కాదు రేపటికి ఎల్లుండికి కూడా షోస్ అన్ని బుక్ అయిపోయినట్లుగా మనకు కనిపిస్తోంది. మనం చూడొచ్చు ఒక్క షో కూడా మనకి కనీసం మధ్యాహ్నం 3 గంటలకి, 4 గంటలకి, 5 గంటలకు కూడా అవైలబుల్ లేని పరిస్థితి. ఇంకా నిజం చెప్పాలంటే బుక్ మై షోలో చాలా చోట్ల ఈ బుక్ మై షో ఓపెన్ చేసినప్పుడు రేపటికి ఎల్లుండికి కూడా కనీసం ఇప్పటికే బుక్ అయిపోయి ఉన్నాయి మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు మొత్తం రేపటికి సంబంధించిన షోస్ కూడా మొత్తం బుక్ అయిపోయి ఉన్నాయి. సో ఎక్కడా కూడా అసలు టికెట్స్ అవైలబుల్ లేవంటే బజ్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చాలా మంచి పాజిటివ్ బజ్ మనకు కనిపిస్తుంది. మొత్తం హైదరాబాద్, అటు ఏపీలోను, తెలంగాణలోను ఎక్కడ చూసినా సరే వార్ 2 మ్యానియా నడుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు కూలీ కూడా రిలీజ్ అయింది ఈరోజు. కూలీ కూడా ఇప్పటికే మంచి బజ్ వచ్చింది. ఇంటర్నేషనల్ లెవెల్లో టాక్ ఇప్పటికే కూలీ కూడా వస్తుంది. మరోవైపు వార్ 2 సైతం ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి టాక్ని సంపాదించుకుంటోంది. ఎన్టీఆర్ అభిమానులు, హృతిక్ రోషన్ అభిమానులు, తెలుగు రాష్ట్రాల్లో సైతం హృతిక్ రోషన్కి భారీగా అభిమానులు ఉన్నారు.
మీ మీ సినిమా ఎలా ఉండే అవకాశం ఉంది, మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు పంచుకోండి. సినిమా చూసిన వాళ్ళు ఉంటే ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా సినిమాలో, అదిరిపోయే మంచి విషయాలు సినిమాలో ఏమున్నాయి కామెంట్ చేయండి. మీకేమి నచ్చింది సినిమాలో, ఏమేం అంటే హృతిక్ రోషన్ ఎన్టీఆర్ డాన్సా, ఫైట్సా, లేకపోతే క్లైమాక్స్ కొంతమంది బాగుందంటున్నారు, ఇప్పటికే అదిరిపోయింది అంటున్నారు. అలాగే మనం కొంతమంది కామెంట్ చేయడానికి చూసాం, ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ అదిరిపోయింది అంటూ చాలామంది తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలా ఉంది వార్ 2 అన్నప్పుడు మరొకసారి నేను పోల్ చూస్తాను. సుమారుగా ఇప్పటికే 450 మందికి పైగా ఈ పోల్లో తమ అభిప్రాయాన్ని చెప్పారు. 90% మంది సూపర్ హిట్ సినిమా అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే కేవలం కొద్ది మంది మాత్రమే, ఒక 5% మంది మాత్రమే యావరేజ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా సూపర్ హిట్ టాక్ అయితే ఇప్పటికే వచ్చేసింది. సూపర్ హిట్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మంచి బజ్ క్రియేట్ చేయాలి. ఇండియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా మరింత పెద్ద ఎత్తున వెళ్ళాలి. మనం స్క్రీన్లో చూడొచ్చు, యుఎస్లో సైతం సినిమా బజ్ ఎలా ఉందో మనం చూస్తున్నాం. డల్లాస్లో సైతం ఎన్టీఆర్ బ్యానర్స్ పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు బజ్ ఏ రేంజ్లో ఉందో. ఎన్టీఆర్ అభిమానులు ఉర్రూతులోకిపోతున్నారు. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హృతిక్ రోషన్ అభిమానులు కానీ ఎన్టీఆర్ అభిమానులు కానీ ఉర్రూతలోగుతున్నారనే చెప్పాలి. 360 degrees ఫిల్మ్ అంటూ టాక్ వస్తుంది. ఇప్పటికే ఓవైపు అదిరిపోయే సాంగ్స్ ఉన్నాయి. ఇక ఇద్దరు బెస్ట్ డాన్సర్స్, ఖచ్చితంగా దేశంలోనే బెస్ట్ డాన్సర్స్ ఇద్దరు కూడా. మరోవైపు యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి అంటూ తెలుస్తుంది. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి, కాంబినేషన్కి సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే సినిమాకి సంబంధించి ఒక క్లియర్ బజ్ మనకు కనిపిస్తుంది, ఒక బూస్ట్ కనిపిస్తుంది ఈ సినిమాకి సంబంధించి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇతర దేశాల్లో సైతం అభిమానులు పండగ చేసుకుంటున్నారు. డల్లాస్లో సైతం ఇప్పటికే థియేటర్ దగ్గర క్యూ కట్టినట్లుగా తెలుస్తుంది. సహజంగా వేరే సినిమాలకైతే $10 $15 పెట్టి మేము సినిమాలకి ఏం చూస్తాంలే అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఎన్టీఆర్ సినిమా, హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కలిసి చేసిన సినిమా అంటే ఖచ్చితంగా ఆ సినిమాకి $10-15 కాదు, $20-30 పెట్టినా చూడడానికి మేము రెడీ అంటూ ఓవర్సీస్ నుంచి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇతర దేశాల నుంచి సైతం బజ్ కనిపిస్తుంది. ఒక్కసారి నేను చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కసారి నేను మరొకసారి కామెంట్స్ చదివి వినిపిస్తాను మీకు. ఎవరి కామెంట్స్ ఎలా ఉన్నాయి, ఎవరి అభిప్రాయం ఏంటి అనేది చూద్దాం. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టారు అంటూ సత్యనారాయణ పెనువల్లి కామెంట్ చేస్తున్నారు. జానీ కామెంట్ చేస్తున్నారు. జేఎన్టీఆర్ అంటూ సూపర్ మూవీ జేఎన్టీఆర్ అంటూ రోజా వడ్డే కామెంట్ చేస్తున్నారు. మూవీ బ్లాక్ బస్టర్ అంటూ వెంకీ యాదవ్ కామెంట్ చేస్తున్నారు. 8:15 AM షో మాస్ ఎన్టీఆర్ మాస్ జాతర అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బిజినెస్ మ్యాన్ తెలుగు జేఎన్టీఆర్ అంటూ రామకృష్ణ కామెంట్ చేస్తున్నారు. బొమ్మ సూపర్ బ్రో అంటూ సమీర్ బాషా షేక్ కామెంట్ చేస్తున్నారు. అలాగే సూపర్ సినిమా అంటూ షేక్ హుసేన్ కామెంట్ చేస్తున్నారు. శివకృష్ణ కామెంట్ పెట్టారు, కొంచెం నెగిటివ్గా ఆయన కామెంట్ పెట్టారు, ఎందుకో తెలియదు. మరి ఆయన సినిమా చూసి కామెంట్ చేశారో లేదో మరి తెలియదు. 90% అబోవ్ బెస్ట్ మూవీ అంటూ కామెంట్ చేస్తుంటే ఎందుకో మరి ఒకరు మాత్రం శివకృష్ణ అనే వ్యక్తి కామెంట్ చేశారు కొంచెం నెగిటివ్గా. మేబీ ఆయనకి ఏమైనా నచ్చలేదేమో. సూపర్ మూవీ అంటూ అశోక్ కామెంట్ చేశారు. రమా కటారి కామెంట్ చేస్తున్నారు జేఎన్టీఆర్ అంటూ. మరోవైపు కేకా అంటూ షేక్ హుసేన్ కామెంట్ చేస్తున్నారు. అలాగే శివకృష్ణ ఎందుకో రిపీటెడ్గా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. శివకృష్ణ మీకు నచ్చలేదా సినిమా, ఏమి నచ్చలేదో కామెంట్ చేయండి ఒకవేళ మీరు సినిమా చూసినట్లయితే. అలాగే షేక్ హుసేన్ కామెంట్ చేస్తున్నారు. కేకా అంటూ ఎన్టీఆర్ని ఆపేది ఎవరు ఆపలేరు అన్న అంటూ సి రంజిత్ కామెంట్ చేస్తున్నారు. వార్ 2 వెయిటింగ్, నీల్ సర్ మూవీ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం అంటూ మై న్యూ నేమ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే చిన్నయ్య దాసరి కామెంట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కుమ్మేశాడు అంటూ జేఎన్టీఆర్ అంటూ జానీ కామెంట్ చేస్తున్నారు. జేఎన్టీఆర్ అంటూ బొమ్మల రాజేష్ కామెంట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ హృతిక్ నామ సంవత్సరం అంటూ సత్యనారాయణ పెనువల్లి కామెంట్ చేస్తున్నారు. విజయలక్ష్మి చొప్పా కామెంట్ చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ అంటూ, సూపర్ డూపర్ హిట్ మూవీ అంటూ పల్లా వరాహమూర్తి కామెంట్ చేస్తున్నారు. శ్రీను క్రియేటింగ్ వీడియోస్ ఒక నెగిటివ్ కామెంట్ పెట్టారు. సినిమా చూసిన వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి, లేదంటే అభిమానులు కామెంట్ చేయండి. సినిమాలు చూడకుండా నెగిటివ్ కామెంట్స్ అవసరం లేదు. బ్లాక్ బస్టర్ మూవీ రిలీజ్ అయింది అంటూ ఇప్పటికే మార్కెట్లో టాక్ నడుస్తుంది. జేఎన్టీఆర్ అంటూ జానీ కామెంట్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్ బిగ్గెస్ట్ గ్రాసర్ అండ్ షేర్ అంటూ విజయలక్ష్మి చొప్పా కామెంట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ యాక్టింగ్ వార్డ్రోబ్ బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. తాడి నాగా కామెంట్ చేస్తున్నారు.
మరోవైపు శ్రీను ఆకుల కొంచెం నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. నేను నెగిటివ్ కామెంట్స్ చదవదలుచుకోలేదు, ఎందుకంటే సినిమా ఇప్పుడే రిలీజ్ అయింది. ఖచ్చితంగా ఈ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వాళ్ళు సినిమా అయితే చూడలేదని చెప్పాలి. వీరాభిమానులు ఖచ్చితంగా అభిమానులు వెళ్తారు. ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. ఎందుకు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు? అతి కొద్ది మంది, 100లో ఒకళ్ళు కామెంట్ చేయడం వల్ల పోయేది ఏమి లేదు. కొంతమంది ఇంటెన్షనల్గా చేస్తూ ఉండొచ్చు. అభిమానులు దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవ్రీ ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ సూపర్ అంటూ ఎస్కే ముక్తియార్ కామెంట్ చేస్తున్నారు. మరోవైపు సూపర్ ఎన్టీఆర్ అంటూ జాను చింటూరి కామెంట్ చేస్తున్నారు. డాన్స్ హృతిక్ అండ్ ఎన్టీఆర్ సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. వజ్రం తెలుగు టీవీ వాళ్ళు, అలాగే జేఎన్టీఆర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలా అనేక మంది తమ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సినిమాలో మీకేం నచ్చింది అనేది ఒక్కసారి కామెంట్ చేయండి. ఏది ప్లస్ పాయింట్ అనేది కామెంట్ చేయండి. అండ్ కొంతమంది అక్కడక్కడ కొంచెం నెగిటివ్ కామెంట్స్ పెడుతున్న వాళ్ళు ఉన్నారు. కేవలం 100లో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సినిమా ఇప్పుడే రిలీజ్ అయింది. ఖచ్చితంగా సినిమా చూసిన వాళ్ళైతే అయి ఉండకపోవచ్చు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వాళ్ళు. సో పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వరల్డ్ వైడ్గా బజ్ కనిపిస్తోంది. సినిమా చూసిన వాళ్ళు కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి.